బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖితపూర్వక సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కూడా కోరింది బీఆర్ఎస్. దీనిపై స్పందించిన స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీనిపై సత్యం గారు దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి అయితే నోటీసులు ఇచ్చారు. వీరిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు. ఇప్పుడు పార్టీ మార్పిడి నిరోధక చట్టం 2003లో వచ్చిన తర్వాత పార్టీ మారితే సభ్యత్వం రద్దు కావాలి. కానీ రాజకీయ పార్టీలు అనేక లొసుగులు కనుక్కున్నవి. ఆ లొసుగులు అన్నీ 2/3 చట్టంలో ఉంది కాబట్టి 2/3 మారితే తప్పు లేదు, కాబట్టి 2/3 మారేది కాబట్టి మేము కలుపుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అట్లనే బీజేపీ వాళ్ళు మేము రాజీనామా చేసి మేము రిజైన్ చేసి మళ్ళీ గెలిపించుకున్నామని బీజేపీ చెప్తుంది. కాంగ్రెస్ వాళ్ళు మాకు గతంలో బీఆర్ఎస్ చేసింది కాబట్టి మేము ఇప్పుడు చేశామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా ఎవరి తగ్గట్టుగా వాళ్ళు సమర్థించుకొని ఆ చట్టానికి విలువ లేకుండా చేశారు. ఇది నడుస్తున్నటువంటి కథ. కాబట్టి దాంట్లో భాగంగానే ఇవాళ కూడా 10 మంది మారారు. ఇంకా ఎక్కువ మారుతారని కాంగ్రెస్ అన్నారు. కానీ 2 రకాలుగా కాంగ్రెస్ వెనకపట్టు పెట్టినట్టు అనిపించింది. ఒకటి, అందరి అదే విధమైనటువంటి 2/3 మారితే బీఆర్ఎస్ ఇప్పటికే వీక్ అయింది. మరింత వీక్ చేస్తే ఆ ప్లేస్లో బీజేపీ రైజ్ అవుతుంది అన్నటువంటి భయం కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. రాష్ట్రంలో కొలాప్స్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీలుకుంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్. కానీ పూర్తిగా డిస్మాంటిల్ చేస్తే బీఆర్ఎస్ని 25 మందిని మార్చి అప్పుడు బీజేపీ రైజ్ అయితే అది కాంగ్రెస్కు డిజడ్వాంటేజ్గా మారుద్ది. కాబట్టి ఆనాడు 10 మంది మారిన నాడు అటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 10 మంది అయిన తర్వాత మహారాష్ట్రలో స్పీకర్కి నోటీస్ ఇస్తే స్పీకరు అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు, దాని లైఫ్ టైం ముగిసేంత వరకు స్పీకర్ తేల్చలేదు. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని సుప్రీంకోర్టు మీరు మహారాష్ట్ర స్పీకర్ చేసినట్టు చేస్తారా అంటే టైం 5 ఏళ్ళు అయిపోయేంత వరకు కూడా టైం కావాలన్నా మీరు చెప్పండి ఎప్పుడో అని చెప్పేసి February 10th నాటికల్లా వాళ్ళ తరపున లాయర్ని మీరు ముకుల్ రోహత్గిని అడిగారు, మీరు February 10th గారు చెప్పండి అని చెప్పేసి. కాబట్టి దీంట్లో ఏం జవాబులు చెప్తారు అనేటువంటిది చూస్తే, ఒకటి ఎమ్మెల్యేలు చెప్పొచ్చు, అంటే మనం ఊహించటం ఏమిటంటే మేము ఎక్కడ బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే మేము దానికి వ్యతిరేకంగా ఓటేయలేదు అనేటువంటిది వాళ్ళు చెప్పొచ్చు. అట్లాగే స్పీకర్ కూడా బయట జెండాలు కప్పుకున్నది, బయట మీటింగుల జెండాలు కప్పుకున్నది, బయట ఫోటోలు దిగినంతోటి సంబంధం లేదు స్పీకర్కు. అసెంబ్లీలో ఎప్పుడు బీఆర్ఎస్ దేంట్లో కూడా విప్ జారీ చేయలేదు. ఈ 10 మంది వాళ్ళకి వ్యతిరేకంగా వేరేది ఉన్న రికార్డుల ప్రకారం అని బహుశా ఆయన కూడా ఒక లెటర్ ఇవ్వచ్చు సుప్రీంకోర్టుకు. ఇది ఒక పాసిబిలిటీషన్. లేదు, మారినటువంటి 10 మంది కాంగ్రెస్ పార్టీ కాదు, ఎదుర్కొందాం, మనం ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కొందాం, పోటీ గెలిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది, అలా ఎవరైనా గెలవకపోతే 2-3 గెలవకపోతే వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తాం, అటువంటిది ఏదైనా అండర్స్టాండింగ్కి వచ్చి రేపు రిజిగ్నేషన్ చేసినా చేయొచ్చు. ముందు చట్టాన్ని ఉపయోగించుకుంటారు. చట్టం ద్వారా నష్టం జరుగుతుంది అనుకుంటే ఈ విధంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సార్, అలాగే దానం నాగేంద్ర విషయం చూసుకుంటే కనుక అక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ బీఫామ్ మీద. మరి దాన్ని ఎలా చూస్తారు? మరి అది కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా. మరి ఇది ఒక స్పెషల్ కేసు. ఇటువంటిది ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఏది పార్టీ మారి మళ్ళీ ఇంకో గుర్తు మీద పోటీ చేయటం అనేది. మరి పార్లమెంటుకు పోటీ చేసింది అసెంబ్లీ గుర్తుకు వర్తిస్తుందా? అసెంబ్లీ పోటీ చేస్తే అసెంబ్లీకే కట్టుబడి ఉండాలి. ఏ గుర్తు మీద గెలిచిండో ఆ గుర్తుకే కట్టుబడి ఉండాలి. కాబట్టి అసెంబ్లీలో నేను కట్టుబడి ఉంటా, పార్లమెంటు వేరే విషయం అని అంటదా, లేదా సుప్రీంకోర్టు ఏం కన్సిడర్ చేస్తుందనేది చూడాలి, మనం వెయిట్ చేయాలి. సార్, అలాగే గతంలో హైకోర్టు 4 నెలల్లో అయితే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పినా సరే చర్యలు తీసుకోలేని పరిస్థితి. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ఏదో రకంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఏదో ఒక కారణం చెప్పి దాటివేసే ప్రయత్నమే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఇప్పుడు హైకోర్టు అట్లా చెప్పలేదు. హైకోర్టు స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తున్నామని చెప్పింది. అది గతంలో చాలా కేసులు, ఆల్ ఇండియాలో పార్లమెంట్ సభ్యుల కేసులు కూడా 3 మధ్య ఘర్షణ ఏర్పడ్డది. జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కు, శాసనసభకు.
మూడింటికి కూడా ఘర్షణ ఏర్పడింది పార్లమెంటుకు. కాబట్టి అట్లా ఘర్షణ ఏర్పడినప్పుడు కొన్ని పరిధులు అతిక్రమించకూడదు అని అందరు నేర్చుకున్నారు. సుప్రీంకోర్టు నేర్చుకుంది, అవసరమైనటువంటి వాటిని సుప్రీంకోర్టు ఆనర్ చేయాలని ఎగ్జిక్యూటివ్ నేర్చుకుంది. అట్లాగే పార్లమెంటే సుప్రీం, పార్లమెంట్ చేసే చట్టాలు మిగతా వాళ్ళు ఫాలో కావాలని చెప్పేసి వాళ్ళు కొంత నేర్చుకున్నారు. ఏదేమైనా ఈ ఘర్షణ తలెత్తినప్పుడల్లా కొన్ని సమస్యలు వస్తున్నాయి, రాజ్యాంగ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి స్పీకర్ని ఆదేశించగలడా, లేకపోతే ఈ శాసనసభ ఇవి రద్దు అయినాయని సుప్రీంకోర్టు తీర్పిస్తే శాసనసభ స్పీకరు ఆనర్ చేస్తాడా, లేదా స్పీకర్కే ఆర్డర్ ఇస్తారా మీరు రద్దు చేయండి అని, దాన్ని పాటించవచ్చా? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, రాజ్యాంగపరమైన క్వశ్చన్స్. కాబట్టి వీటి విషయాల్లో ఏం జరుగుతుందో చూసి చెప్పటమే తప్ప మనం ఇది జరుగుద్ది అనుకుంటే అది మరి సబ్జ్యూస్ కావచ్చు. అందుకని సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇష్యూ మనం అనలైజ్ అయితే తప్ప దాన్ని కన్క్లూజన్ చేయడానికి వీల్లేదు. సార్, అలాగే ఫిరాయింపుల చట్టం ఉన్నా అది నామమాత్రంగానే ఉంది తప్పించి దానివల్ల ఏమీ ఉపయోగం లేదనే అభిప్రాయం అయితే ఉంది. కానీ దీన్ని కఠినతరం చేసే అవకాశాలు ఉంటే కనుక ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా ఉండాలి అనే ఒక నిబంధన పెడితే బాగుంటుంది కదా అనే అభిప్రాయం కూడా ఉంది. అవునండి, అందరు కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి చట్టం ఎట్టయితే తెచ్చిర్రో అట్లనే పార్టీ మారితే మళ్ళీ 5 ఏళ్ళు పోటీ చేయడానికి వీల్లేదని ఒక నిబంధన పెట్టాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు 2/3 మారితే తప్పు లేదన్నారు. ప్రజలకు ద్రోహమే కదా, ప్రజలు ఇచ్చిన డెసిషన్కి ద్రోహమేగా. 5 ఏళ్లకు ఎన్నుకుంటే అందరం కలిసి మారినామంటే అది ప్రజా తీర్పుకు విరుద్ధమే. అట్లాగే మరొక పార్టీ చెప్పినట్టు రాజీనామా చేసిస్తే గెలుచుకుంటామంటే అసలు రాజీనామా ఎందుకు చేస్తాడు? 5 ఏళ్లకు ఎన్నుకున్న తర్వాత, 5 ఏళ్లకు ఎన్నుకున్న తర్వాత రాజీనామా చేస్తే మరో 5 ఏళ్ల దాకా పోటీ చేయొద్దు ఈ మారిన వాళ్ళు. కాబట్టి 5 ఏళ్లకు ఎన్నుకుంటే ప్రజలు నేను పార్టీ మారుతాను, కొంతమంది మారితే రైట్ అని, అందరం కలిసి మారితే రైట్ అని, ఇవన్నీ తప్పులు కదా. కాబట్టి పార్టీ మారితే శాసనసభ సభ్యత్వం, పార్లమెంట్ సభ్యత్వం రద్దు కావటమే కాదు, ఆ టర్మ్ 5 ఏళ్ళు పోటీ చేయడానికి వీల్లేదని నిబంధన తెస్తే అప్పుడు రీఎలెక్ట్ కాలేక పార్టీ మారకుంటుండేటువంటి అవకాశం ఉంది. సార్, అలాగే గతంలో బీఆర్ఎస్ఏ ఇలాంటి ఫిరాయింపుల్ని బాగా ప్రోత్సహించింది. మొత్తం టీడీపీ, కాంగ్రెస్ నుంచి కూడా అది తనున్న 2 టర్మ్లో కూడా మొత్తం టీడీపీ అయితే లేకుండానే చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తమ పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే ఆ బాధ తెలుస్తుందా? ఎందుకు అంత పట్టుబడుతుంది? నిజానికి తనే ప్రోత్సహించింది కదా, కొంత ఎందుకు లైట్ తీసుకోలేకపోతుంది? ఇప్పుడు ఒకటండి, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్లో ఉంది బీఆర్ఎస్. ఉంటుందా పోతుందా పార్టీ అనేటువంటి క్వశ్చన్ ఉంది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఓటింగ్ చూస్తే చాలా మేజర్ ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు కొట్లాడుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంటే కొట్లాడుతున్న క్రమంలో రేపు ఉప ఎన్నికలు వస్తే అలా 2-3 గెలిచినా మా పార్టీ ఉంది అని చూపెట్టడానికి వాళ్ళకి వస్తుంది. అట్లా కాదు 10లో 8 గెలిచిరనుకోండి మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పే అవకాశం ఉంటుంది. లేదు 5 గెలిచిన కాంగ్రెస్కి మేమే ఆల్టర్నేటివ్, బీజేపీ కాదు. రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే అది పార్లమెంట్ ఎన్నికల విషయంలో మోడీ కోసం ఓటేసారు, కానీ రాష్ట్ర ఎన్నికలకు వస్తే మేమే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అని చెప్పుకోవటానికి రకరకాల కాంపోజిషన్లో బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని గలుపుకున్నప్పుడు కేసీఆర్ చెప్పిన సిద్ధాంతం మొదటి టర్మ్లో కరెక్ట్, కానీ రెండో టర్మ్లో కరెక్ట్ కాదు. ఫస్ట్ టర్మ్లో 64 వచ్చినాయి, పడగొట్టాలని చూస్తుర్రు. కాబట్టి సుస్థిరత, తెలంగాణలో సుస్థిరత కాపాడుకోవటానికి మా పార్టీలో చేర్చుకున్నాం అన్నాడు కేసీఆర్. అంతవరకు ప్రజలు హానర్ చేశారు. కానీ రెండోసారి 88 సీట్లు వచ్చినాక కూడా కలుపుకుంటే ప్రజలకు నచ్చలే. తర్వాత బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు కూడా నచ్చలే, ఎందుకంటే డైల్యూట్ అయిపోతుందిగా అందరికి పదవులు ఇవ్వాలంటే. కాబట్టి ఇవన్నీ బీఆర్ఎస్ డిసడ్వాంటేజ్ ఫేస్ చేసింది గతంలో. ఇప్పుడు ఈ పేరు మీద ఎలక్షన్స్ వస్తే ఆ ఓటింగ్ శాతం పెంచుకొని మేమే ఆల్టర్నేటివ్ చెప్పొచ్చు, లేదా కొన్ని సీట్లు గెలిస్తే మేమే ఆల్టర్నేటివ్ చెప్పొచ్చు, లేదా మా పార్టీ పోయిందని ఉన్నదని చెప్పొచ్చు. రకరకాలైనటువంటి ఎత్తుగడల రీత్యా ఇవాళ బీఆర్ఎస్ కొట్లాడుతుంది, బయట కొట్లాడుతుంది, సుప్రీంకోర్టులో కూడా కొట్లాడుతుంది. బీజేపీ కాచుకొని కూర్చుంది. వస్తే వాళ్ళ ఓటింగ్ పెంచినా లేకపోతే 4 సీట్లు గెలిచినా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటిని వాడగొట్టామని చెప్పుకోవటానికి వాళ్ళకు ఒక అడ్వాంటేజ్. మరొక స్టెప్పు రాష్ట్రాలు అధికారాలను చేయడానికి రావటానికి ఒక స్టెప్పు ఎక్కువ ఎక్కేటువంటి అవకాశం ఉంది. మరి స్పీకర్ విషయానికి వస్తే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు ఇందులోను. నిజానికి తనకు అధికారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నిర్ణయమో లేకపోతే పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికే ఎక్కువగా విలువ అయితే ఉండే పరిస్థితి. స్పీకర్ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక అతను నిర్ణయం తీసుకునే అవకాశం 99% కనిపించట్లేదు ఈ వ్యవహారంలో. లేదండి, అధికార పార్టీ లేదా ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఇంటర్నల్గా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారం స్పీకర్ నడుస్తాడు. ఇప్పుడు స్పీకర్ అయిన తర్వాత న్యూట్రల్ అనేటువంటిది రాజ్యాంగం ప్రతిపాదించింది. నిజమే, స్పీకర్
కానీ అది నడిపేటప్పుడు కానీ ఏదైనా కొంతమేరకు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ప్రతిపక్షంలో అధికార పక్షాన్ని. కానీ కీలకమైన డెసిషన్ తీసుకునేటప్పుడు మనం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చూసాం కదా, అధికార పక్షంగా స్పీకర్ ఉంటే, మెజారిటీ స్పీకర్ ఉంటే ఇతరుల సభ్యతలు రద్దు చేశారు. అట్లా కాదు, అసంతృప్తి వర్గాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు సపోర్టివ్ స్పీకర్ అక్కడ కూర్చుంటే యాక్సెప్ట్ చేయలేదు, రద్దుని యాక్సెప్ట్ చేయలేదు. వివిధ రాష్ట్రాలు ఇటువంటివి జరిగినాయి. కాబట్టి ఇక్కడ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెసిషనే స్పీకర్ డెసిషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ డెసిషన్ బహిరంగంగా చెప్పదు, కానీ నిర్ణయాన్ని కన్వే చేస్తుంది స్పీకర్కు.